ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. ఫిబ్రవరి 2026 నెలకు సంబంధించిన గ్రహగోచారం మరియు 12 రాసులకు సంబంధించిన సమగ్ర జ్యోతిష్య ఫలితాలు ఎలా ఉన్నాయి ఇప్పుడు చూద్దాం. ఫిబ్రవరి 2026 నెల జ్యోతిష్య పరంగా అత్యంత కీలకమైన మరియు అరుదైన గ్రహ స్థితిగతులను సూచిస్తోంది. ఈ నెలలో ప్రధాన గ్రహాలన్నీ కుంభరాశివైపు పయనిస్తుండటం విశేషం. ప్రస్తుతం శని మరియు రాహువు ఇప్పటికే కుంభరాశిలో సంచరిస్తున్నారు. ఫిబ్రవరి నెలలో ఇతర గ్రహాలు కూడా కుంభరాశిలోకి ప్రవేశించి అక్కడ షడ్గ్రహ కూటమి లేదా బలీయమైన గ్రహాల కలయికను ఏర్పరుస్తాయి. బుధుడు ఫిబ్రవరి 3న కుంభరాశిలోకి ప్రవేశించి రాహువు మరియు శనితో కలుస్తాడు. శుక్రుడు ఫిబ్రవరి 6న కుంభరాశిలోకి ప్రవేశిస్తాడు. సూర్యుడు ఫిబ్రవరి 13న కుంభ సంక్రమణం జరుగుతుంది. కుజుడు ఫిబ్రవరి 23న కుంభరాశిలోకి ప్రవేశిస్తాడు. దీనివల్ల ఫిబ్రవరి చివరివారం నాటికి కుంభరాశిలో శని, రాహు, రవి, కుజ, బుధ, శుక్రుల కలయిక వల్ల విపరీతమైన శక్తి కేంద్రీకృతం అవుతుంది. గురుడు మిథున రాశిలో సంచరిస్తూ ఉంటాడు. కేతువు సింహరాశిలో ఉంటాడు. ఈ గ్రహ సంచారం ప్రపంచవ్యాప్తంగా మరియు వ్యక్తిగత జీవితాల్లో అనూహ్యమైన మార్పులకు నాంది పలుకుతుంది. ముఖ్యంగా కుంభరాశి ప్రభావితమయ్యే భావాల్లో పెనుమార్పులు సంభవిస్తాయి. ఇవి గ్రహగోచార పరంగా ఇచ్చిన రాశి కలాలు మాత్రమే. వ్యక్తిగత జాతకంలో గ్రహాల దశ, అంతర్దశలను బట్టి ఫలితాల్లో మార్పులు ఉండవచ్చు. మరింత ఖచ్చితమైన వివరాల కోసం అనుభవజ్ఞులైన జ్యోతిష్యులను సంప్రదించడం మంచిది. ద్వాదశ రాశి ఫలాలు ఈ ఫిబ్రవరి 2026లో ఎలా ఉన్నాయి ఇప్పుడు తెలుసుకుందాం. ముందుగా మేషరాశి. ఈ నెల మేషరాశివారికి అత్యంత లాభదాయకమైన మరియు కీలకమైన సమయం. మీ రాశికి 11వ స్థానమైన లాభస్థానంలో అనేక గ్రహాలు కలవడం వల్ల ఆర్థికంగా మరియు సామాజికంగా అద్భుతమైన ఫలితాలు ఉంటాయి. ఉద్యోగంలో ఉన్నవారికి ఇది చాలా అనుకూలమైన సమయం. ఇన్నాళ్లుగా పెండింగ్లో ఉన్న ప్రమోషన్లు లేదా ఇంక్రిమెంట్లు లభించే అవకాశం ఉంది. 11వ ఇంట్లో శని, రాహువులతో పాటు ఇతర గ్రహాల చేరిక వల్ల మీరు చేసే పనికి తగిన గుర్తింపు లభిస్తుంది. వ్యాపారస్తులకు ఆకస్మిక ధనలాభాలు కలుగుతాయి. కొత్త ప్రాజెక్టులు చేపట్టడానికి లేదా వ్యాపార విస్తరణకు ఇది సరైన సమయం. నెట్వర్కింగ్ ద్వారా కొత్త అవకాశాలు వస్తాయి. ఆర్థికంగా ఇది ఒక గోల్డెన్ పీరియడ్ అని చెప్పవచ్చు. ఊహించని మార్గాల ద్వారా ఆదాయం సమకూరుతుంది. స్టాక్ మార్కెట్ లేదా స్పెక్యులేషన్ రంగంలో ఉన్నవారికి లాభాలు వచ్చే సూచనలు ఉన్నాయి. అయితే రాహువు ప్రభావం వల్ల జాగ్రత్త అవసరం. పాత బాకీలు వసూలవుతాయి. కుటుంబ జీవితం సంతోషంగా ఉంటుంది. కానీ స్నేహితులతో లేదా సోషల్ సర్కిల్లో చిన్నపాటి అపార్థాలు రావచ్చు. ఆరోగ్యం బాగుంటుంది. కానీ నెల చివరిలో కుజుడి సంచారం వల్ల చిన్నపాటి ప్రమాదాలు లేదా కాళ్ల నొప్పులు వచ్చే అవకాశం ఉంది. జాగ్రత్త వహించాలి. పరిహారం: ప్రతి మంగళవారం సుబ్రహ్మణ్య స్వామిని ఆరాధించండి మరియు పేదవారికి అన్నదానం చేయండి. తదుపరి వృషభరాశి. వృషభరాశివారికి ఈ నెల కెరీర్ పరంగా విపరీతమైన మార్పులను తీసుకురానుంది. మీ రాశికి 10వ స్థానమైన రాజ్యస్థానంలో గ్రహాలన్నీ చేరడం వల్ల పని ఒత్తిడితో పాటు గుర్తింపు కూడా పెరుగుతుంది. కార్యాలయంలో బాధ్యతలు పెరుగుతాయి. మీపై పని భారం ఎక్కువగా ఉన్నప్పటికీ దాన్ని సమర్థవంతంగా పూర్తి చేయగలుగుతారు. అధికారుల నుండి ప్రశంసలు పొందుతారు. కాని సహోద్యోగుల నుండి అసూయ లేదా రాజకీయాలు ఎదుర్కోవాల్సి రావచ్చు. ఉద్యోగ మార్పు కోసం ప్రయత్నించేవారికి ఇది మంచి సమయం. ప్రభుత్వ సంబంధిత పనుల్లో విజయం సాధిస్తారు. ఆర్థికంగా స్థిరత్వం ఉంటుంది కానీ ఖర్చులు కూడా పెరుగుతాయి. ఇంటికి సంబంధించిన వస్తువులు కొనడానికి లేదా వాహన రిపేర్లకు డబ్బు ఖర్చు అవుతుంది. పెట్టుబడుల విషయంలో నిపుణుల సలహా తీసుకోవడం మంచిది. పని ఒత్తిడి వల్ల మానసిక అలసట మరియు వెన్నునొప్పి వంటి సమస్యలు రావచ్చు. తల్లిగారి ఆరోగ్య విషయంలో శ్రద్ధ వహించాలి. కుటుంబంలో గృహ సంబంధిత విషయాలపై చర్చలు జరుగుతాయి. జీవిత భాగస్వామితో సమయం గడపడానికి ప్రయత్నించండి. పరిహారం: శుక్రవారాల్లో లక్ష్మీదేవిని పూజించండి మరియు
ఆవులకు పచ్చిగడ్డి లేదా అరటిపండ్లు తినిపించండి. తదుపరి మిథున రాశి. మిథున రాశివారికి ఈ నెల భాగ్యస్థానం 9వ ఇల్లు ప్రభావితం అవుతుంది. ఇది ఆధ్యాత్మిక ప్రగతికి, దూర ప్రయాణాలకు మరియు ఉన్నత విద్యకు అనుకూలమైన సమయం. విదేశాల్లో ఉద్యోగం చేయాలనుకునేవారికి లేదా విదేశీ కంపెనీలతో పనిచేసేవారికి ఇది అద్భుతమైన సమయం. వీసా లేదా ఇమ్మిగ్రేషన్ పనులు సులభంగా పూర్తవుతాయి. రాశి అధిపతి బుధుడు అనుకూల స్థానంలో ఉండటం వల్ల మీ కమ్యూనికేషన్ స్కిల్స్ మెరుగుపడతాయి. వ్యాపారంలో కొత్త ఒప్పందాలు కుదుర్చుకుంటారు. ఆదాయం బాగుంటుంది. తీర్థయాత్రలకు లేదా విలాసవంతమైన ప్రయాణాలకు ఖర్చు చేస్తారు. తండ్రిగారి నుండి లేదా పిత్రార్జిత ఆస్తి ద్వారా లాభం పొందే అవకాశం ఉంది. ధార్మిక కార్యాలకు విరాళాలు ఇస్తారు. తండ్రిగారి ఆరోగ్యం పట్ల శ్రద్ధ అవసరం. కుటుంబంలో శుభకార్యాలు జరిగే అవకాశం ఉంది. గురువు మీరాశిలో ఉండటం వల్ల మీలో సానుకూల దృక్పథం పెరుగుతుంది. ఆరోగ్యం నిలకడగా ఉంటుంది. కాని ప్రయాణాల్లో ఆహార నియమాలు పాటించాలి. పరిహారం: విష్ణు సహస్రనామ పారాయణం చేయడం మరియు పక్షులకు ఆహారం వేయడం మంచిది. తదుపరి కర్కాటక రాశి. కర్కాటక రాశివారికి ఈ నెల కాస్త సవాలుతో కూడుకున్నదిగా ఉంటుంది. మీ రాశికి 8వ స్థానంలో అష్టమ స్థానం గ్రహాల కూటమి ఏర్పడటం వల్ల ఆకస్మిక మార్పులు మరియు ఆరోగ్య సమస్యలు తలెత్తవచ్చు. ఉద్యోగంలో అనవసరమైన వివాదాలకు దూరంగా ఉండాలి. మీరు చేయని తప్పుకు నిందలు పడే అవకాశం ఉంది. కాబట్టి ప్రతి విషయంలోనూ రాతపూర్వక ఆధారాలు ఉంచుకోవడం మంచిది. వ్యాపారంలో భాగస్వాములతో గొడవలు రాకుండా జాగ్రత్త పడాలి. రహస్య శత్రువుల పట్ల అప్రమత్తంగా ఉండాలి. ఆకస్మిక ధనలాభం, బీమా, వారసత్వం వంటివి ఉన్నప్పటికీ ఊహించని ఖర్చులు కూడా అంతే ఎక్కువగా ఉంటాయి. ఎవరికీ డబ్బు అప్పుగా ఇవ్వవద్దు. తిరిగి రావడం కష్టం. స్పెక్యులేషన్లకు దూరంగా ఉండటం మంచిది. ఆరోగ్యం విషయంలో ఏమాత్రం అశ్రద్ధ పనికిరాదు. ఉదర సంబంధిత లేదా చర్మ సంబంధిత సమస్యలు రావచ్చు. వాహనం నడిపేటప్పుడు అత్యంత జాగ్రత్త అవసరం. వైవాహిక జీవితంలో చిన్నపాటి కలహాలు రావచ్చు. ఓర్పు వహించాలి. పరిహారం: నిత్యం శివాభిషేకం చేయడం లేదా ఓం నమః శివాయ మంత్రాన్ని జపించడం వల్ల అష్టమశని మరియు గ్రహదోషాలు తగ్గుతాయి. తదుపరి సింహరాశి. సింహరాశివారికి ఈ నెల సంబంధ బాంధవ్యాల రిలేషన్షిప్స్ పరంగా చాలా కీలకమైనది. 7వ ఇంట్లో గ్రహాల సంచారం వల్ల భాగస్వామ్య వ్యాపారాలు మరియు వైవాహిక జీవితంపై ప్రధాన ప్రభావం ఉంటుంది. వ్యాపారస్తులకు ఇది మంచి సమయం. వ్యాపారం విస్తరిస్తుంది మరియు కొత్త కస్టమర్లు వస్తారు. అయితే భాగస్వాములతో స్పష్టమైన ఒప్పందాలు ఉండాలి. ఉద్యోగంలో మీ పనితీరు బాగుంటుంది. పబ్లిక్ రిలేషన్స్ రంగంలో ఉన్నవారికి మంచి గుర్తింపు లభిస్తుంది. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. జీవిత భాగస్వామి ద్వారా ధన లాభం లేదా సహాయం అందుతుంది. అయితే విలాసాల కోసం ఎక్కువ ఖర్చు చేసే అవకాశం ఉంది. ప్రయాణాల వల్ల ఖర్చులు పెరుగుతాయి. జీవిత భాగస్వామి ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలి. ఇద్దరి మధ్య అహంకార పూరిత గొడవలు, ఈగో క్లాషెస్ రాకుండా చూసుకోవాలి. కేతువు మీరాశిలో ఉండటం వల్ల మీకు విరక్తి భావన కలగవచ్చు. కాని 7వ ఇంట్లో ఉన్న గ్రహాలు మిమ్మల్ని సామాజికంగా బిజీగా ఉంచుతాయి. పరిహారం: సూర్య నమస్కారాలు చేయడం మరియు గోధుమలు దానం చేయడం శుభప్రదం. తదుపరి కన్యారాశి. కన్యారాశివారికి ఈ నెల 6వ స్థానంలో శత్రు, రోగ, రుణస్థానం గ్రహాల సంచారం జరుగుతోంది. ఇది మిశ్రమ ఫలితాలను ఇస్తుంది. పోటీ పరీక్షల్లో విజయం సాధించడానికి ఇది గొప్ప సమయం. కోర్టు కేసులు లేదా న్యాయపరమైన చిక్కులు ఉంటే అవి మీకు అనుకూలంగా పరిష్కారం అయ్యే అవకాశం ఉంది. ఉద్యోగంలో పని ఒత్తిడి విపరీతంగా ఉంటుంది. కానీ మీరు శత్రువులపై విజయం సాధిస్తారు. మీ కష్టానికి తగిన ప్రతిఫలం కొంత ఆలస్యంగానైనా లభిస్తుంది. అప్పులు తీర్చడానికి ఇది అనుకూల సమయం. కొత్త అప్పులు చేయకపోవడం మంచిది. వైద్య ఖర్చులు పెరిగే అవకాశం ఉంది. అనవసరమైన ఖర్చులను అదుపులో ఉంచుకోవాలి. జీర్ణ సంబంధిత సమస్యలు లేదా నరాల బలహీనత రావచ్చు. ఆహార నియమాలు పాటించాలి.
మేనమామల వైపు నుండి శుభవార్తలు వింటారు. కుటుంబంలో చిన్న చిన్న తగాదాలు వచ్చినా వెంటనే సర్దుకుంటాయి. పరిహారం: వినాయకుడిని పూజించడం మరియు సంకటనాశన గణేశ స్తోత్రం పఠించడం మంచిది. తదుపరి తులారాశి. తులారాశివారికి ఈ నెల 5వ స్థానంలో సంతానం, ప్రేమ, సృజనాత్మకత, గ్రహాల కలయిక జరుగుతుంది. ఇది కళాకారులకు, విద్యార్థులకు మరియు ప్రేమలో ఉన్నవారికి చాలా మంచి సమయం. మీ సృజనాత్మకత, క్రియేటివిటీ వెలుగులోకి వస్తుంది. సినిమా, మీడియా, డిజైనింగ్ రంగాల్లో ఉన్నవారికి అద్భుతమైన అవకాశాలు వస్తాయి. ఉద్యోగంలో మీ ఐడియాలకు మంచి గుర్తింపు లభిస్తుంది. స్టాక్ మార్కెట్లో ఆలోచించి పెట్టుబడులు పెడితే లాభాలు రావచ్చు. ఆర్థికంగా బాగుంటుంది. పిల్లల చదువుల కోసం లేదా భవిష్యత్తు కోసం డబ్బు ఖర్చు చేస్తారు. స్పెక్యులేషన్ ద్వారా ఆకస్మిక ధనలాభం ఉండే అవకాశం ఉంది. కాని రాహువు ప్రభావం వల్ల అత్యాశకు పోకూడదు. గర్భిణీ స్త్రీలు ఆరోగ్యం పట్ల జాగ్రత్త వహించాలి. సంతానం కోసం ప్రయత్నిస్తున్న వారికి సానుకూల ఫలితాలు ఉంటాయి. ప్రేమ వ్యవహారాల్లో ఉన్నవారికి ఇంట్లో ఒప్పుదల లభించవచ్చు లేదా సంబంధం బలపడుతుంది. పరిహారం: లలితా సహస్రనామం పఠించడం మరియు పేద విద్యార్థులకు సహాయం చేయడం మంచిది. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశివారికి ఈ నెల 4వ స్థానంలో గృహం, వాహనం, సుఖం, గ్రహాల సంచారం జరుగుతోంది. గృహ సంబంధిత విషయాలు ప్రధానంగా ఉంటాయి. రియల్ ఎస్టేట్, కన్స్ట్రక్షన్ రంగాల్లో ఉన్నవారికి ఇది చాలా అనుకూలమైన సమయం. ఉద్యోగంలో స్థానచలనం లేదా బదిలీ జరిగే అవకాశం ఉంది. ఇంటి నుండే పని, వర్క్ ఫ్రం హోం చేసే అవకాశం కొందరికి కలగవచ్చు. కొత్తిల్లు లేదా వాహనం కొనుగోలు చేయడానికి ప్రణాళికలు వేస్తారు. ఇంటి మరమ్మతులకు ఖర్చులు పెరుగుతాయి. ఆర్థికంగా నిలకడగా ఉంటుంది. కాని పెద్ద మొత్తంలో పెట్టుబడులు పెట్టేటప్పుడు పత్రాలను సరిగ్గా పరిశీలించాలి. తల్లిగారి ఆరోగ్యం ఆందోళన కలిగించవచ్చు. ఛాతీ లేదా గుండె సంబంధిత సమస్యలు ఉన్నవారు జాగ్రత్తగా ఉండాలి. మానసిక ప్రశాంతత కోసం ధ్యానం చేయడం అవసరం. కుటుంబ సభ్యుల మధ్య ఆస్తితగాదాలు ఉంటే అవి చర్చకు రావచ్చు. పరిహారం: హనుమాన్ చాలీసా పఠించడం మరియు మంగళవారం ఎర్రటి వస్తువులు దానం చేయడం మంచిది. తదుపరి ధనుస్సు రాశి. ధనుస్సు రాశివారికి ఈ నెల 3వ స్థానంలో సోదరులు, ధైర్యం, ప్రయాణాలు, గ్రహాల కూటమి ఏర్పడుతుంది. ఇది మీ ధైర్యాన్ని మరియు పరాక్రమాన్ని పెంచుతుంది. మీడియా, జర్నలిజం, మార్కెటింగ్ రంగాల్లో ఉన్నవారికి ఇది అద్భుతమైన సమయం. మీ కమ్యూనికేషన్ స్కిల్స్ అందరినీ ఆకట్టుకుంటాయి. చిన్న చిన్న ప్రయాణాలు చేయడం ద్వారా వ్యాపారంలో లాభాలు పొందుతారు. సొంతంగా ఏదైనా ప్రారంభించాలనుకునే వారికి ఇది సరైన సమయం. ఆర్థికంగా మిశ్రమ ఫలితాలు ఉంటాయి. కష్టానికి తగిన ప్రతిఫలం లభిస్తుంది. సోదరుల సహకారంతో ఆర్థిక సమస్యలు పరిష్కారమవుతాయి. భుజాలు లేదా మెడనొప్పులు రావచ్చు. సోదర సోదరీమణులతో సత్సంబంధాలు ఉంటాయి. ఇరుగుపొరుగు వారితో సఖ్యత పెరుగుతుంది. ధైర్యంతో తీసుకున్న నిర్ణయాలు మంచి ఫలితాలను ఇస్తాయి. పరిహారం: గురు చరిత్ర పారాయణం చేయడం లేదా దక్షిణామూర్తిని ఆరాధించడం మంచిది. తదుపరి మకర రాశి. మకర రాశివారికి ఈ నెల 2వ స్థానంలో ధనం, కుటుంబం, వాక్కు, గ్రహాల సంచారం జరుగుతుంది. ఆర్థిక విషయాలపై పూర్తి దృష్టి సారిస్తారు. మీ మాటతీరుతో అందరినీ ఆకట్టుకుంటారు. సేల్స్, టీచింగ్, కన్సల్టింగ్ రంగాల్లో ఉన్నవారికి మంచి డిమాండ్ ఉంటుంది. కుటుంబ వ్యాపారంలో ఉన్నవారికి లాభాలు పెరుగుతాయి. ధన ప్రవాహం బాగుంటుంది. కాని అదే స్థాయిలో ఖర్చులు కూడా ఉంటాయి. కుటుంబ అవసరాల కోసం డబ్బు ఖర్చు చేస్తారు. కంటి లేదా దంత సంబంధిత చికిత్సల కోసం ఖర్చయ్యే అవకాశం ఉంది. కంటి సమస్యలు లేదా పంటినొప్పులు రావచ్చు. ఆహార విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి. లేకపోతే గొంతు సంబంధిత ఇన్ఫెక్షన్లు రావచ్చు. కుటుంబంలో మాట పట్టింపులు రాకుండా చూసుకోవాలి. మీ మాట కాఠిన్యం వల్ల ఇతరులు బాధపడే అవకాశం ఉంది. పరిహారం: శనిదేవుడికి తైలాభిషేకం చేయడం మరియు పేదలకు వస్త్ర దానం చేయడం మంచిది. తదుపరి కుంభరాశి. కుంభరాశివారికి ఈ నెల అత్యంత కీలకమైనది. మీ జన్మరాశిలోనే 1వ ఇల్లు
5 నుండి 6 గ్రహాల కలయిక జరుగుతోంది. దీనివల్ల మీ వ్యక్తిత్వం, ఆరోగ్యం మరియు జీవితంలో పెను మార్పులు చోటు చేసుకుంటాయి. మీలో నాయకత్వ లక్షణాలు పెరుగుతాయి. పనిలో అధికారం చెలాయిస్తారు. అయితే శని మరియు రాహువు ప్రభావం వల్ల మానసికొత్తిడి విపరీతంగా ఉంటుంది. నిర్ణయాలు తీసుకునేటప్పుడు తొందరపాటు పనికిరాదు. ప్రభుత్వ అధికారులతో జాగ్రత్తగా వ్యవహరించాలి. స్వయంకృషితో ఆదాయాన్ని పెంచుకుంటారు. అయితే మీకోసం లేదా మీ వ్యక్తిగత అవసరాల కోసం దుస్తులు, గాడ్జెట్స్ ఎక్కువ ఖర్చు చేస్తారు. తలనొప్పి, మైగ్రేన్ లేదా అధిక వేడి వల్ల ఆరోగ్య సమస్యలు రావచ్చు. రక్తపోటు, బీపీ ఉన్నవారు జాగ్రత్తగా ఉండాలి. వైవాహిక జీవితంలో అపార్థాలు రావచ్చు. భాగస్వామి మాటను గౌరవించడం మంచిది. పరిహారం: ప్రతిరోజూ హనుమాన్ చాలీసా పఠించండి మరియు శని త్రయోదశి నాడు రుద్రాభిషేకం చేయించుకోండి. ఇది మీకు రక్షణ కవచంలా పనిచేస్తుంది. చివరిగా మీనరాశి. మీనరాశివారికి ఈ నెల 12వ స్థానంలో వ్యయ, మోక్షస్థానం గ్రహాల సంచారం జరుగుతుంది. ఇది ఖర్చులను మరియు దూర ప్రయాణాలను సూచిస్తుంది. విదేశీ ప్రయత్నాలు ఫలించే అవకాశం ఉంది. మల్టీనేషనల్ కంపెనీల్లో పనిచేసేవారికి పనిఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. ఆఫీసు రాజకీయాలకు దూరంగా ఉండటం మంచిది. గోప్యంగా ఉంచాల్సిన విషయాలను ఎవరితోనూ పంచుకోవద్దు. ఖర్చులు విపరీతంగా పెరుగుతాయి. చేతిలో డబ్బు నిలవడం కష్టమవుతుంది. అయితే ఈ ఖర్చులు శుభకార్యాల కోసం లేదా పెట్టుబడుల కోసం, భవిష్యత్తు లాభం కోసం జరిగే అవకాశం ఉంది. ఆస్పత్రి ఖర్చులు కూడా ఉండవచ్చు. నిద్రలేమి సమస్య వేధించవచ్చు. పాదాల నొప్పులు లేదా కంటి సమస్యలు రావచ్చు. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. దైవ దర్శనాలకు వెళతారు. ఒంటరిగా గడపడానికి ఇష్టపడతారు. పరిహారం: గురువారం నాడు దత్తాత్రేయస్వామిని లేదా సాయిబాబాను పూజించండి. ధ్యానం చేయడం వల్ల మానసిక ప్రశాంతత లభిస్తుంది. ఇవి గ్రహగోచారపరంగా ఇచ్చిన రాశి ఫలాలు మాత్రమే. వ్యక్తిగత జాతకంలో గ్రహాల దశ, అంతర్దశలను బట్టి ఫలితాల్లో మార్పులు ఉండవచ్చు. మరింత ఖచ్చితమైన వివరాల కోసం అనుభవజ్ఞులైన జ్యోతిష్యులను సంప్రదించాలని సూచిస్తున్నాము. ఓం శ్రీమాత్రే నమః. ఓం నమో నారాయణాయ.